రకాలోకంకి స్వాగతం. 2024 లోకసభ ఎన్నికల్ని ఫిబ్రవరి 14, 2024న జరిగినటువంటి రెండు సంఘటనలతో మొత్తం కథని చెప్పేయచ్చు. ఫిబ్రవరి 14, 2024 నాడు అయోధ్యలో బాలరాముని అత్యద్భుత మందిరాన్ని నిర్మాణం చేసి దేశవ్యాప్తంగా కీర్తినార్జించినటువంటి నరేంద్ర మోదీ అరబ్బు దేశంలో అబుదాబీలో అత్యద్భుతమైనటువంటి హిందూ మందిర నిర్మాణం చేసి అరబ్బు షేకుల సమక్షంలో కాషాయాంబరధారుల సమక్షంలో వేద మంత్రాలు మోగుతున్న సమయంలో ఆ మందిరాన్ని ప్రారంభించారు. అంటే దేశవ్యాప్తమైన ఖ్యాతిని ఖండాంతరాలకు విశ్వవ్యాప్తం చేసేటటువంటి ఒక ప్రయత్నము ఫిబ్రవరి 14, 2024లో జరిగింది. భారతీయ జనతా పార్టీకి సహజంగానే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫిబ్రవరి 14, 2024 అదే రోజున 130 సంవత్సరాలకు పైబడి దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయటమే కాకుండా స్వాతంత్రాన్ని తెచ్చానని చెబుతూ ఈ దేశంలో తన యొక్క అత్యంత బలీయమైన కంచుకోటగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రం నుంచి 5 ప్రధానమంత్రుల్ని దేశానికి ఇచ్చినటువంటి రాష్ట్రం నుంచి ఆ పార్టీకి చెందినటువంటి 4 ప్రధానమంత్రులను ఇచ్చినటువంటి రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ చాప చుట్టేసుకుని బయటకు వచ్చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చాప చుట్టేసుకుంది, బయటకు వచ్చేసింది. ఒకవైపు నరేంద్ర మోడీ అయోధ్య నుంచి అబుదాబీ దాకా వెళుతుంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్లో ఒక రాజ్యసభ స్థానంలో ఆ పార్టీ యొక్క ఆ పార్టీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్కి ఆశ్రయం ఇస్తున్నారు. అతిపెద్ద రాష్ట్రాన్ని కోల్పోవడమే కాదు, అతిపెద్ద దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అధికారానికి ఆమడల దూరంలో ఉండడమే కాదు, ఒక ఢిల్లీలో ఉన్నటువంటి ఒక భవనాన్ని కాపాడుకునేందుకు రాజ్యసభ సీటు కోసము మొత్తం రాష్ట్రంలో చాప చుట్టేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇది రెండు పార్టీల గమనానికి సంబంధించినటువంటి కథను చెబుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ చాప చుట్టేసుకోవడం అంటే 80 లోకసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేసుకున్నట్టు. కాబట్టి పోటీలో అసలు ప్రారంభమే -80తో మొదలవుతున్నట్టు లెక్క. అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మిగిలిన చివరి కంచుకోటైనటువంటి రాయబరేలీని కూడా వదులుకుంది. రాయబరేలీ ఇందిరాగాంధీ నియోజకవర్గము, రాజీవ్ గాంధీ పోరాడినటువంటి నియోజకవర్గము, ఆ తర్వాత ఈ సోనియా గాంధీ పోటీ చేసినటువంటి నియోజకవర్గం. కాబట్టి చాలా నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్కి వెన్నెముకైన నెహ్రూ కుటుంబానికి ఆయుపట్టు లాంటి రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చరిత్ర రాసినప్పుడు రాయబరేలీ ప్రస్తావన లేకుండా చరిత్ర సాధ్యం కాదు. అటువంటి రాయబరేలీని కాంగ్రెస్ పార్టీ వదిలేసుకుంది. సోనియా గాంధీ ఈసారి రాయబరేలీలో పోటీ చేయటం లేదు. పర్యవసానంగా ఇంకెవరు పోటీ చేసినా అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆ పార్టీ గతంలో గెలుస్తూ వచ్చిన 2 ఎంపీ సీట్లలో ఒకటైనటువంటి అమేఠీని 2019 నుంచి కాంగ్రెస్ వదిలేసుకుంది. ఈసారి అమేఠీ నుంచి కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పోటీ చేసే సూచనలే లేవు. ఆయన వయనాడుకే వెళ్ళేటటువంటి సూచనలు ఉన్నాయి. వయనాడ్ అనే చోట ఆశ్రయం పొంది అక్కడి నుంచి ఏదో ఒక రకంగా లోకసభలోకి ప్రవేశించవచ్చు. సో పార్టీ పూర్తిగా ఈసారి నెగ్గేటటువంటి పరిస్థితి లేదు ఉత్తరప్రదేశ్లో. అయితే ఇది ఒక్క రోజులో జరిగిందా? నిజానికి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పతనము చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ ఓడుతూ వచ్చింది. 2014 నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే 2014లో రాయబరేలీ నుంచి సోనియా గాంధీ 5,26,434 ఓట్లను సంపాదించుకుంది. అంటే మొత్తం ఓట్లలో 52.43% సంపాదించుకుని బీజేపీ అభ్యర్థిని అతనికి 42.45% మాత్రమే ఓట్లు వచ్చినాయంటే దాదాపు 10% ఓట్ల తేడాతో ఓడించారు. 2019కి వచ్చేసరికి సోనియా గాంధీకి 57% ఓట్లు వచ్చినాయి. అంటే మరింత 5% ఓట్లు పెరిగాయి. బీజేపీ అభ్యర్థికి 39% ఓట్లు మాత్రమే వచ్చినాయి. అయితే
ఇది పూర్తి కథ చెప్పటం లేదు. ఎందుకంటే సోనియా గాంధీకి 5,34,918 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థికి 3,67,740 ఓట్లు వచ్చినాయి. అంటే ఓటు పర్సంటేజ్ పరంగా బీజేపీకి తక్కువ వచ్చిన ఓట్ల శాతము 2014లో 1,73,000 ఓట్లు వస్తే ఈసారి 3,60,000 ఓట్లు వచ్చాయి. ఇది ఒక ప్రమాద ఘంటిక. అంటే బీజేపీ ఓట్లు పెరిగినాయి, నంబర్స్ పెరిగినాయి, శాతం పెరగకపోవచ్చును. కాబట్టి విన్నింగ్ మార్జిన్ 2014లో రాయబరేలీలో సోనియా గాంధీ 3,52,000 ఓట్లతో గెలిస్తే 2019లో కేవలం 1,67,000 తోటి గెలిచారు. 1,67,000 పెద్ద నంబరు, కానీ 3,52,000 అంటే పోల్చినట్లయితే చాలా తక్కువ. దీని అర్థం ఏంటి? రాయబరేలీలో కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఇదే విధంగా అమేఠీ, కాంగ్రెస్ యొక్క చిట్ట చివరి 2 కంచుకోటల్లో ఒకటి అమేఠీలో 2009లో రాహుల్ గాంధీకి 71.8% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్త 3వ స్థానంలో ఉన్నారు, బీఎస్పీ 2వ స్థానంలో ఉండి 14.5% ఓట్లు సంపాదించుకుంది. బీజేపీకి అయితే కేవలం 5.8% ఓట్లు వచ్చినాయి. రాజీవ్ గాంధీ 3,70,000 ఓట్లతో గెలిచారు. 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి స్మృతి ఇరానీ ఆయన మీద పోటీ చేసినప్పుడు స్మృతి ఇరానీకి 34.38% ఓట్లు వచ్చినాయి. రాజీవ్ గాంధీకి 46.71% ఓట్లు వచ్చినాయి. విన్నింగ్ మార్జిన్ 1,07,000. అంటే ఎక్కడ 3,70,000, ఎక్కడ 1,07,000. అంటే 2014కే రాహుల్ గాంధీ గ్రాఫ్ పడిపోయింది. 2019 వచ్చే నాటికి కాంగ్రెస్కు అమేఠీలో గెలిచే అవకాశాలు తక్కువగా కనిపించేసరికి వయనాడ్ నుంచి ఒక ప్రత్యామ్నాయ సీట్ నుంచి రాహుల్ గాంధీని పోటీలోకి దింపారు. 2019లో ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది, స్మృతి ఇరానీ విజయం సాధించింది. స్మృతి ఇరానీకి 4,67,000 ఓట్లు వచ్చినాయి, 49.78% ఓట్స్ వస్తే రాహుల్ గాంధీకి 44.55% ఓటు వచ్చింది. అంటే ఆయనకి 4,12,000 ఓట్లు వచ్చినాయి. 60,70,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. కాబట్టి ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ తన చిట్ట చివరి కంచుకోటల్లో కూడాను 2009 నుంచి 2014 నుంచి కుచించుకుపోతూ వస్తోంది. 2019 నాటికే ప్రమాద గంటికలు మోగాయి రాయబరేలీ, అమేఠీ ఈ రెండును. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీకి 73 సీట్లు మిత్రపక్షాలతో కలిసి వస్తే కాంగ్రెస్కి 1 సీటు, మిగతా 5 సీట్లు సమాజ్వాదీ పార్టీకి వచ్చాయి. అయితే కాంగ్రెస్ కథని చెప్పుకోవాలన్నట్టయితే కాంగ్రెస్కి ఈ మొత్తము 80 లోకసభ స్థానాల్లో 4 లోకసభ స్థానాల్లో డిపాజిట్ దక్కింది. అంటే 1/6 ఆఫ్ ది టోటల్ ఓట్స్ పోల్డ్ అయినాయి అన్నమాట. ఈ 6 నియోజకవర్గాల్లో ఒకటి అమేఠీ, ఒకటి రాయబరేలీ, అంటే ఒకటి సోనియా గాంధీది, ఒకటి రాహుల్ గాంధీది, 3వది కాన్పూర్, 4వది సహారన్పూర్. ఇందులో 1 గెలిచారు, 3 ఓడిపోయారు. అంటే డిపాజిట్ దక్కినటువంటి ఓడి డిపాజిట్ దక్కించుకున్నవి 3 మాత్రమే, మిగతా అన్ని చోట్ల ఓడిపోయారు. ఇక తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు చూస్తే మొత్తం కాంగ్రెస్ 2 అసెంబ్లీ సీట్లు నెగ్గింది. అంటే కాంగ్రెస్ క్రమేపీ ఉత్తరప్రదేశ్లో అప్రాసంగికం, ఇర్రెలవెంట్ అయిపోయింది. దాని గురించి పట్టించుకునేవారు లేరు. గత కనీసము 35-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ని అధికారంలోకి చూడలేదు. కాబట్టి అసలు యువతరం కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ వీళ్ళ మనసులో అసలు కాంగ్రెస్ పార్టీ ఒక అధికార పార్టీగా అసలు ఉత్తరప్రదేశ్లో లేదు. అంటే ఒకవైపు నరేంద్ర మోడీ అయోధ్య నుంచి అబుదాబి దాకా వెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీ రాయబరేలీ నుంచి రాజస్థాన్ దాకా పారిపోవాల్సి వచ్చింది. ఇది ఈ 2 పార్టీల కథ ఫిబ్రవరి 14న జరిగినటువంటి ఒక 2 వేర్వేరు సంఘటనలు 2024 ఎన్నికల కథను చెప్పేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.